హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా మహిళలకు 4వ విడత రుణమాఫీకి సంబంధించిన నిధులు అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డైరెక్ట్గా జమ అయితే చేయనున్నారు. ఒక్కొక్క మహిళకు దాదాపుగా మనకు 12,500 రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ పథకాన్ని మొదటగా ఏ జిల్లా వారికి జమ చేయబోతున్నారు, సో దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా మహిళలకు 4వ విడతకు రుణమాఫీ సంబంధించి డబ్బులను అయితే ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ రోజు అంటే కనుక జనవరి 23వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉర్వకొండ నుంచి అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారనమాట. సో అందులో భాగంగానే 7.98 లక్షల స్వయం సహాయక సంఘాలలో సుమారుగా 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఈ యొక్క డబ్బులను అయితే కనుక జమ చేయడం జరుగుతోంది. అంటే మనకు 2019 ఎలక్షన్స్కు ముందు అంటే ఏప్రిల్ 11కు ముందు ఎవరైతే మహిళలు డ్వాక్రాలో ఉండి రుణం తీసుకున్న రుణంలో ఎంతైతే అప్పు నిల్వ ఉంటుందో అప్పుని రుణమాఫీ కింద 4 విడతల్లో జమ చేస్తామని అయితే చెప్పారు. అందులో భాగంగానే ఇప్పటికి 3 విడతల డబ్బులు అయితే జమ చేశారు. ఇక 4వ విడతకు సంబంధించిన నిధులు అయితే కనుక ఈరోజు విడుదల చేస్తున్నారు. మొత్తంగా ఈరోజు 6,394 కోట్లను అయితే కనుక మహిళల ఖాతాల్లోకి అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మరో 2 వారాల పాటు అంటే మనకు దాదాపుగా ఫిబ్రవరి మొదటి వారం వరకు అయితే కనుక లోకల్లో మీకు నాయకులు ఉంటారు కదా, మండలం వారిగా కానీ నియోజకవర్గాల వారిగా కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఆ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని అయితే కనుక ఏర్పాటు చేసుకొని అక్కడి యొక్క పొదుపు సంఘాల్లోని మహిళలకు చెక్కుల పంపిణీ చేసి ఈ డబ్బులను అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా మనకు ఈ రోజు నుంచి మరొక 2 వారాల పాటు ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు అనేది నిర్వహించి సో డబ్బులు అనేది అయితే కనుక జమ చేయడం జరుగుతుందన్నమాట. సో మొత్తంగా ఈ రోజు నుంచి మనకు వైఎస్ఆర్ ఆసరా కింద అయితే కనుక అంటే రుణమాఫీకి సంబంధించి చివరి విడత డబ్బులను అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఒక్కొక్క మహిళకు మనకు అంటే ఒక్కొక్క సంఘంలో మనకు 5 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అయితే చెప్పారు. కాబట్టి అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకు గరిష్టంగా చూసుకుంటే ఒక్కొక్క మహిళకు 12,500 రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి మీకు ఎంత అప్పు నిల్వ ఉండిందో దాని ప్రకారంగా అయితే డబ్బులు వస్తాయి అన్నమాట. అందరికీ సేమ్ అమౌంట్లు అయితే రావు. అంటే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు మీ అప్పు ఇలా ఉన్నింది అనుకోండి, దాన్ని మీరు 4తో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో మీకు ఎంతెంత వచ్చి ఉంటుంది అనేది అయితే కనుక తెలుస్తుంది మీ గ్రూప్కోను. ఇంకా మీకు చూసుకున్నట్లయితే గత ఇన్స్టాల్మెంట్లో ఎంతైతే డబ్బులు వచ్చాయో ఇప్పుడు కూడా అంతే డబ్బులు రావడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా అయితే కనుక మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది. సో డబ్బులు విడుదల చేసిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్స్ అనేది మన నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.